అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ. ఈ వీడియోలో మనం మొటిమలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆక్ని వల్గారిస్ లేదా ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే యవ్వన పిటికలు, వీటి గురించి, అలాగే ఆయుర్వేద పద్ధతిలో దీన్ని తగ్గించుకునేటువంటి ఉపాయాల గురించి మనం తెలుసుకుందాం. ఆక్నే అనేది సాధారణంగా కేవలం ఒక చర్మానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. ఇది 12 to 24 ఇయర్స్ మధ్య ఆ యంగ్స్టర్స్ని ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖం, మెడ, ఛాతీ, భుజాలు, వీటిపైన ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. చర్మంలో ఉండేటటువంటి చెమట గ్రంథులు అంటే సెబేషియస్ గ్లాండ్స్, ఇంకా రోమకోపాలు అంటే హెయిర్ ఫాలికల్స్, వీటిని ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తుంది. బ్లాక్ హెడ్స్, పింపుల్స్, చిన్న చిన్న గ్రంథులు, చీముగడ్డలు, ఇలాంటి అనేక రకాల సమస్యలు, అనేక రకాల దళసరి గాయాలు, ఇవన్నీ కూడా ఈ యాక్నే వల్గారిస్ తాలూకు ముఖ్యమైన లక్షణాలు. కొన్ని సందర్భాలలో ఇది చాలా తీవ్రంగా మారి శరీరం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ మొటిమలు అంటే యాక్నే వల్గారిస్ అనేది ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకుందాం. ప్రధాన కారణం అసంబద్ధమైన చెడు ఆహారపు అలవాట్లు, అనియమితమైన భోజనం, అలాగే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉండేటువంటి ఆహారాలు, చక్కెర, ఇంకా నూనె పదార్థాలు, వీటిని తీసుకోవటం అనేది ఈ సమస్యను ఎక్కువ చేస్తుంది. క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే దీర్ఘకాలపు మలబద్ధకం వల్ల కూడా రక్త ప్రవాహంలో ఈ చెడు పదార్థాలు పెరిగిపోతాయి. ఇవి చర్మం పైన సమస్యలను కలిగిస్తూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని ఆమం అంటుంది. పైనుంచి అపరిశుభ్రమైన జీవన శైలి, ఎక్కువగా టీ కాఫీలు తాగటం, ఆల్కహాల్ తీసుకోవటం, లేదా పొగ తాగటం, ఇంకా ముఖ్యంగా కదలికలు లేని జీవితం, ఇవన్నీ కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. యాక్నేని కంట్రోల్ చేయడానికి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్తో పాటు అంతర్గతంగా శ్రద్ధ పెట్టడం కూడా చాలా అవసరం. విటమిన్లు దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. నియాసిన్, అలాగే వైటమిన్ ఏ అనేది వీటిని రెగ్యులర్గా తీసుకోగలిగితే చర్మం మెరుగుపడుతుంది. విటమిన్ ఈ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జింక్ సప్లిమెంటేషన్ కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. ఒకవేళ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలనుకుంటే 50 మిల్లీగ్రాములని 3 సార్లు తీసుకోవాలి. పరిస్థితి కాస్త మెరుగుపడిన తర్వాత 25 మిల్లీగ్రామ్స్కి దీన్ని తగ్గించవచ్చు. కొన్ని ఇంటి వైద్య పద్ధతులు కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. నారింజ తొక్క గుజ్జుని పేస్ట్గా చేసి మొటిమలపైన రాస్తూ ఉంటే మంచి రిలీఫ్ లభిస్తుంది. నిమ్మరసం కూడా ఈ మొటిమల నివారణకి ఉపయోగకరంగా ఉంటుంది. రా గార్లిక్ అంటే ముడి వెల్లుల్లిని ఒక రెబ్బను తీసుకొని మొటిమలపైన నేరుగా రుద్దితే సమస్య త్వరగా తగ్గుతుంది. కాకపోతే చుట్టుపక్కల చర్మానికి అంటకుండా చూసుకోవాలి, లేకపోతే పొక్కుతుంది. అంతేకాదు, రోజుకి 3 సార్లు ఈ గార్లిక్ని అంటే ముడి వెల్లుల్లి రెబ్బని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కూడా ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కొత్తిమీర రసం లేదా పుదీనా రసంతో చిటికెడు పసుపుని కలిపి రాత్రిపూట చర్మానికి రాస్తుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి ఆకులతో చేసిన ముద్దని రాత్రి ఎక్స్టర్నల్గా రాసి ఉదయం కడిగేసుకుంటే మొటిమలు తక్షణమే తగ్గుతాయి. తురిమినటువంటి కీరా దోసకాయని ముఖం పైన రాసి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత కడుక్కుంటూ ఉంటే చర్మం నిగారింపుగా ఉంటుంది. ఆహారపు అలవాట్ల పరంగా మొదట ఒక వారం పాటు కేవలం పండ్ల తాలూకు ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మెల్లగా చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్, పచ్చి కూరగాయలు, గింజలు, ఇంకా మొలకలు, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర, సాఫ్ట్ డ్రింక్స్, మాంసాహారం, వీటిని వదిలేయటం అవసరం. ఇంకా కొన్ని అదనపు పద్ధతులు కూడా ఉపయోగపడతాయి. మొదట డీటాక్స్ డైట్ చేస్తున్నప్పుడు రోజు కూడా వేడి నీటి ఎనుమాలు తీసుకోవటం మంచిది. వేడి నీటిలో ముంచిన గుడ్డతోటి కాపడం చేస్తే రోమకోపాలు తెరుచుకుంటాయి. తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చర్మం శుభ్రంగా ఉంటుంది. సూర్యకాంతి, ఇంకా తాజా గాలిలో ఎక్కువ టైం గడపటం వల్ల చర్మం తాలూకు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. వారానికి 2 సార్లు ఎప్సమ్ సాల్ట్ కలిపినటువంటి నీళ్లతోటి స్నానం చేస్తే ఇది టాక్సిన్స్ని తొలగించడానికి సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, యాక్నే అనేది కేవలం పైపైన సమస్య కాదు. దాని మూలాన్ని గుర్తించి సరైనటువంటి జీవన శైలి, సహజమైనటువంటి ట్రీట్మెంట్స్ తోటి పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. మీ శరీరాన్ని, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు మీరు పొందుతారు. మీ ఆరోగ్యాన్ని ఆయుర్వేద పద్ధతిలో ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవటానికి మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం.